బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తే ఓటమిని అంగీకరించినట్లు అర్థమవుతోందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కోట్ల రూపాయలతో బోగస్ ఓట్లతో పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో యుద్దం చేయలేకనే మల్లన్నకు అధికారులు సహకరిస్తున్నారని, వారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని మీకు విషయం చెప్తాను సోదరులారా. ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలేను, నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పి. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా. తుది ఫలితం దాకా కూడా ఉండండి. ఆ లోపు కేటీ రామారావు గారి నుంచి ఫోన్ అందిన వెంటనే మరో కార్యక్రమం చేపట్టేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని మీకు విషయం చెప్తాను సోదరులారా. ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలేను, నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పి. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తే ఓటమిని అంగీకరించినట్లు అర్థమవుతోందని తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన, ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థులకే సహకారం అందిస్తున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపణ చేయడం జరిగింది. అయితే దీనిపైన తీన్మార్ వలన కూడా ఆయన కూడా స్పందిస్తూ ఓడిపోతున్నారనే కారణంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా రివర్స్ అంటే కౌంటర్ వేయడం జరిగింది. ఈ రెండు అంశాల విషయంలో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే నిన్న ఉదయం 8 గంటలకు చేపట్టినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం 8 అవుతుంది. దాదాపుగా 48 గంటలుగా 4 రౌండ్లు మాత్రమే కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తి కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో అధికారికంగా కూడా ఈ ప్రకటన వెలువడింది. అయితే మొదటి ప్రాధాన్యత ఎవరికి కూడా సరైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కించాల్సి రావడం, ఎలిమినేషన్ పద్ధతికి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడం, కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో అంతా కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కామెంట్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకే అధికారులపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తులు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్లు కుమ్మరించి బోగస్ ఓట్లను నమోదు చేపించి గెలుపొందారు. మళ్ళీ అదే అక్కస్ తోటి ఓడిపోతామనే అక్కస్ తోటి ఇప్పుడు కూడా మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానే గెలుపొందుతాను. ఓటమి విషయంలో అంగీకారం తెలిపే విధంగానే వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన మరో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
ఏదైతే కేటీఆర్ కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా పనిచేస్తున్నారు. మీరు ఇది ఒక్కటే ఆరోపణ కాదు, కౌంటింగ్ పూర్తయ్యే చూడండి, కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు, తర్వాత కూడా కేటీఆర్ నుంచి మరొక రకమైన ఆదేశాలు వస్తాయి, అప్పుడు కూడా మీరు చేయాల్సింది చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన అప్పటి వరకు వేచి చూడాలని కూడా ఆయన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ 2 రోజులుగా కేవలం 4 రౌండ్లు, ఏదైతే మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తి కావడం జరిగింది. ఏదైతే ఎవరికి సరైన ఏదైతే మెజార్టీ రాకపోవడం తోటి వారు నిర్ణయించేటువంటి ఏదైతే ఫిగర్ ఉంటుందో ఆ ఓటు రాకపోవడం తోటి ఎలిమినేషన్ పద్ధతిలో 2వ ప్రాధాన్యత ఓటుకు సంబంధించిన లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కూడా రేపు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి అతి తక్కువ ఓట్లు ఎవరైతే అభ్యర్థికి వస్తాయో మొదటగా ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆ అభ్యర్థి బ్యాలెట్ లో ఉన్నటువంటి 2వ ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో అది ఎవరికి వచ్చిందో అనే దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత వారికి జమ చేస్తూ మొదటిది అలాగే 2వది కలుపుతూ మొత్తం ఎన్నికలను వారికి వచ్చిన ఓట్ల నమోదు తెలపడం జరుగుతుంది. అలా 52 మందిలో సంబంధించి ఎవరికి అంటే తక్కువ వచ్చిన ఓట్ల వారిగా ఎలిమినేషన్ చేస్తూ వస్తుంటారు కాబట్టి 52 మందికి సంబంధించిన లెక్కింపు జరగాలి కాబట్టి దాదాపుగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే 2వ ప్రాధాన్యత ఓటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకు 2వ ప్రాధాన్యత ఓటే కారణం కానున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో మాత్రం ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కానుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ జానీ. అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా. తుది ఫలితం దాకా కూడా ఉండండి. ఆ లోపు కేటీ రామారావు గారి నుంచి ఫోన్ అందిన వెంటనే మరో కార్యక్రమం చేపట్టేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని మీకు విషయం చెప్తాను సోదరులారా. ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలే, నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పి. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు దయచేసి